ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృపను మన పట్ల చూపించి మరొక దినమును ఎవరు ప్రేయర్ల ద్వారంగా దేవుని వాక్యం వినటానికి దేవుడికి సహాయం చేస్తున్నాడు. మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ కార్యక్రమాలు? మీరు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ప్రాంతం నుంచి చూస్తుంటే దయచేసి మాకు మీరు తెలియపరచండి. ఎందుకంటే హైదరాబాదులో ప్రతి ఆదివారం మనం కూడుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. ఎంతోమందికి దేవుడు సూరకార్యాలు చేస్తున్నాడు. ఎంతోమంది స్వస్థతలు పొందుతున్నారు, దయ్యం నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు ఆశ్చర్యరీతిగా వారి జీవితం ప్రభావితం చేస్తున్నాడు. మరి అవన్నీ మేము టెలికాస్ట్ చేస్తలేదు. కారణం ఏంటంటే యేసుప్రభు ముందు వారికి వాక్యమును బోధించి దాని తర్వాత సూచకార్యాలు చేశారు. కాబట్టి వాక్యము చాలా ఇంపార్టెంట్. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము బంధకములో ఉన్న వారిని విడిపిస్తుంది. సో దేవుని వాక్యం ప్రాధాన్యత ఇస్తూ మరి మిగిలిన కార్యక్రమాలు మేము అవి అడ్వర్టైజ్మెంట్ చేస్తలేదు. మీరెంతోమంది కూడా మీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా ఈ అవర్ ఆఫ్ ప్రే కార్యక్రమం ద్వారంగా ప్రార్థన ద్వారంగా మీ జీవితంలో ఎంతో గొప్ప దేవుడు దీవెనలు మీరు అనుభవించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి అంత మాత్రం కాదు, ఎవరైనా సరే మీరు పరిచర్యలో దేవుని సేవ చేయాలి, దేవుని సేవలో నేర్చుకోవాలి, తరబుదును పొందాలి అని ఆశిస్తే దయచేసి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు మీ వివరాలు తెలియపరచండి. మేము మీకోసము ప్రార్థనాపూర్వకంగా మీకోసం ప్రార్థించి దేవుని చిత్తమైతే పరిచర్యలో మిమ్మల్ని తీసుకోవాలని ఆశిస్తున్నాం. మరి ఆ విషయాలన్నీ ఇంకను వచ్చే రోజుల్లో మీకు తెలియపరుస్తాను. లేకపోతే వివరాలకి మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. దేవుని పిలుపు నుండి దేవుని సేవలో మీరు సిద్ధపడాలని ఆశిస్తే, ఆ విషయంలో మీరు దేవుని చిత్త ప్రకారం ముందుకు వెళ్ళని ఆశిస్తే మీరు ఆ వివరాలు మీరు తెలియపరచండి. మీ వివరాలు అంత మాత్రం కాదు, ముఖ్యమైన గమనిక, రోజు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మనం బైబిల్లో ఉన్న ఒక్కొక్క పుస్తకంని ధ్యానిస్తున్నాం. మరి మీరు వింటున్నారా? మీరు వీక్షిస్తున్నారా? మీరు నేర్చుకుంటున్నారా? ఆత్మీయ అర్థములు అర్థమవుతున్నాయా? ఇంకాను పాలు తాగే పిల్లల వలె బలమైన ఆహారం తీసుకుంటానికి సిద్ధంగా లేరా? దయచేసి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని వాక్యం మనల్ని విడుదలపరిచేది, జయమిచ్చేది, మనల్ని బాగు చేసేది. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి పాసనలోకి వస్తున్నా. ఈరోజునైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినైనా నీ మాటలు వినటానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు తండ్రి. నన్ను నిసులు చోట మరుగుపరుచయ్యా దేవ, మేము మానవులను నేను ఎరిగిన వాడివి, మట్టి ద్వా చేయబడిన వారమని ఎరిగిన వాడివి. మా ఆయుష్ నాయన ఆవిరి వలె తొలగిపోతుందని నువ్వు ఎరిగిన వాడివి. మా మీద కనికరము దయని చూపిస్తున్నా. కేవలం నీ కృపణ వల్లనైనా మేము ఇక్కడ బతికులున్నాం, సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. ఈరోజు నీ చిత్తం ఏంటో అది నెరవేర్చు. ఈ కార్యక్రమం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి నిన్న మనం యాకోబు గ్రంథం మనం చదివాం. యాకోబు గ్రంథంలో ఉన్న మర్మములు మనం నిన్నతో ముగించుకున్నాం. మరి ఈరోజు మొదటి పేతురు మనం చూద్దాం, మనం ధ్యానిద్దాం. మరి మీ అందరికీ తెలిసినట్లు పేతురు యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు. సో మొదటి అధ్యాయం మొదటి పేతురు తెచ్చి చదవండి. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన ఇక్కడ పేతురు అపోస్తులైన యేసుక్రీస్తు. పేతురు తను తాను అపోస్తులుడు అని పిలుచుకుంటున్నాడు. అపోస్తులుడు అంటే ఏంటి? ఎ స్పెషల్ అంబాసిడర్ ఫర్ ఎ స్పెషల్ మెసేజ్. ఏమండి? ఒక ప్రత్యేకమైన రాయబారి, దేవుని మాటను బోధించడానికి, దేవుని సత్యవాక్యమును ప్రకటిస్తానికి, దేవుని నామములో దేవుని కార్యములు నెరవేర్చబడటానికి దేవుడు కోరుకున్న వ్యక్తి. మనము పేతురుని అపోస్తుల గ్రంథములో ఎక్కువ చూస్తుంటాం. అసలు పేతురు అడిగిన ప్రశ్నలు ఇంకా ఏ శిష్యువు అడగలేదు. ఏమండి? పేతురు చాలా ప్రశ్నలు అడిగాడు. గమనించినట్లయితే పేతురు దేవుని వాక్యములో ఉన్న మర్మములు, దేవుని వాక్యములో ఉన్న సత్యములు, దేవుని వాక్యములో ఉన్న విశేషమైన సంగతుల్ని తెలుసుకున్నాడు. మరి మీకు సౌండ్ క్లారిటీగా వినబడుతుందండి? ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? ఒకసారి అక్కడ చూడండి. ఇక్కడ చూసి మీరు ఒక సౌండ్ మీకు వినబడుతుందా?
యా బ్రదర్ ఇక్కడ చూడండి. యా ఎస్. సో ఎస్, క్షమించండి, కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. యా, దేవునికి స్తోత్రం. యా, థ్యాంక్ యూ. పేతురులో ఉన్న విశేషతను మనం పేతురులో మన విశేషత మనం చదవాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక అంటే సువార్తల్లో మనం చూస్తుంటాం. అసలు పేతురు ఎన్ని ప్రశ్నలు అడిగాడో. మరి ఈరోజు బైబిల్లో మనం చూస్తున్నప్పుడు పేతురు చాలా ప్రశ్నలు అడిగాడు. పేతురు యేసుప్రభుని ప్రశ్నలు అడుగుతాం మాత్రమే కాదు, తను బైబిల్లో అనేక సార్లు తన గురించి రాయబడి ఉంది. ఏమంటే మార్కు సువార్తలో మనం చూస్తున్నాం, మార్కు 1:37 చూస్తున్నాం, లూకా 5లో 1 చూస్తున్నాం, మత్తయి 10:1 మనం చూస్తున్నాం. అధ్యాయంతో కూడా చూడొచ్చు. మత్తయి 14:24లో మనం చూస్తున్నాం. ఏమంటే తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానులో ప్రభుని గుర్తించాను, నేను కూడా నడుస్తానన్నాడు. దాని తర్వాత దేవుడు అడుగుతాడు, ప్రభు అడుగుతాడు, ఎందుకు మీరు వెళ్ళిపోలేదంటే మేము ఎవరు ఎందుకు వెళ్ళము, నువ్వు జీవము మాటలు కలిగిన వాడు అని మాట్లాడతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68, 69లో. దాని తర్వాత ఏమండి, నేను ఎన్నిసార్లు నా సహోదరుని క్షమించాలి అనే విషయాన్ని అడుగుతాడు మత్తయి 18లో. దాని తర్వాత మనం చూసినట్లయితే రూపాంతర కొండ పైన ఏమండి ఏలియా మోషే ఉన్నప్పుడు యేసుప్రభుతో పాటు మీ ఒక్కొక్కరికి ఏమంటే గుడారం కట్టుదాం అన్నప్పుడు ఆ మాట కూడా తనే మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. మరలా ఏమంటే ఒక ధనవంతుడు, ముఖ్యంగా బైబిల్లో 19వ అధ్యాయం, మత్తయి 19వ అధ్యాయం, ధనవంతుడు తను యేసుప్రభుకి లోబడకుండా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభుని అడుగుతాడు, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టుకుని నేను వెంబడిస్తున్నాం, మరి మాకేం దొరుకుతుంది అని ఒక విలువైన ప్రశ్న అడుగుతాడు ప్రభువుని. అనేకమైన మనం చూస్తుంటాం. అంత మాత్రం కాదు, సులువుగా అప్పచెప్ప రాత్రి కూడా ఏమంటే యేసుప్రభు పాదాలు కడుగుతుండే, అయ్యా పాదములు నా దేహం అంతా కడుగయ్యా అంటాడు. మళ్ళీ పేతురు అంత మాత్రం కాదు, పేతురు ప్రభువుని ముమ్మారు మన బొంకుతో మనం చూస్తున్నాం. నేను కావాలని ప్రాణమని ఇస్తానంటాడు. మరి శిష్యుడు ఏమండి ప్రధాన యాజకుని శిష్యుడు చెవుని నరికివేస్తాడు. దాని తర్వాత యేసుప్రభు పునరుద్ధానం అయ్యాక, నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను, ఏమండి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొదట పరిగెడతాడు. యోహానుతో పాటు పరిగెట్టి వెళ్ళి ఖాళీ సమాధిని చూస్తాడు. అంత మాత్రమే కాదు, ఏమండి పేతురు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. దేవుడిని మనసులో ఏం పెట్టుకోడండి, ఏమండి మనసులో ఏం పెట్టుకోడు, ప్రభుని అడిగేస్తాడు. అరే ప్రభు అనే ఆలోచన కూడా లేకుండా తన హృదయంలోని సందేహాలు అడిగి ఉన్నవాడు. అలా అడిగాడు కాబట్టి మనకి ఈరోజు బైబిల్లో మనకు ఈరోజు ధ్యానిస్తానికి లేకపోతే ఏమండి మన సందేహాలు తీరుతానికి అది ఆస్కారంగా ఉంది. అంత మాత్రం కాదు, తన ప్రేమని ప్రభువుని ఏమని తను చూపిస్తాం. అంత మాత్రంగా ప్రభుతో అంటాడు, ఏమంటే నువ్వు దేవుని కుమారుడు అంటాడు. అదే సమయంలో ఏమంటాడంటే నువ్వు సులువుకు వెళ్ళకూడదు అంటాడు. సో పేతురు ఒక విశేషత మనం ఎంతో గమనిస్తున్నాం. ఈజ్ అ టిపికల్ హ్యూమన్ బీయింగ్, ఒక మనుష్యుడు, ఒక సామాన్యమైన మనుష్యుడు. ఏమంటే చాలామంది ఒక వేషధారణతో ఉంటుంటారు, లేకపోతే బయటికి ఒకటి లోపల ఒకటి ఉంటుంటారు. కానీ పేతురు అలాంటి వాడు కాదు. యేసుప్రభు దగ్గర తన హృదయముని యథార్థంగా పెట్టుకునే వ్యక్తి. నిజంగా పేతురు డౌట్ లేకుండా నేను క్రీస్తు అపోస్తలుని అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనం పౌలు చూసినట్లయితే పౌలు చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము ఒకసారి చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం చదవండి ఒకసారి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తేసునందు పరిశుద్ధపరిచిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయునది. Paul called to be the apostle of Jesus Christ through the will of God. దేవుని చిత్తము ద్వారంగా పిలువబడిన అపోస్తలుని అంటాడు. ఏమండి, కానీ పేతురు అలాగంటలేదు. పేతురు క్రీస్తు అపోస్తలుని. ఈ నోస్ డీప్ డౌన్ ఇన్ హిస్ హార్ట్, దేవుడు తనని పిలిచాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. ఏమంటే ఆ దేవుని చిత్తం అంటలేదు. దేవుడు నన్ను కోరుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. తనలో ఉన్న ఆ సందేహం అంతా తీసేశాడండి. పునరుద్ధానమైన యేసుప్రభుని చూశాక కూడా మరలా వెళ్ళి చేపలు పట్టుకున్నాడు. ప్రభు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమండి
ఆ ప్రశ్న తర్వాత మనం చూస్తున్నాం పేతురు జీవితాన్ని, ముఖ్యంగా దాని తర్వాత పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మ పేతురును ముట్టినప్పుడు పేతురు లేచి నిలబడి వాక్యమును బోధించాడని ఉంది. 3,000 మంది మారినని ఉంది. పేతురు జీవితం ఒక గొప్ప జీవితం. పేతురు ఆది సంఘమునికి నాయకుడై ఉన్నాడు. ఈజ్ అ లీడర్. కానీ అన్ఫార్చునేట్ అని చెప్పచ్చు. ఎందుకంటే పేతురు ఖచ్చితంగా అనేకమైన ఉత్తరాలు రాసుంటాడు. కానీ ఆ ఉత్తరములన్నీ మరి ఎట్లా మిస్ అయినాయో ఏంటో మనకు తెలియదు. కానీ లేకపోతే దేవుని చిత్తమా లేదా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా అనేకమైన శిష్యులు అనేకమైన ఉత్తరములు రాశారు. కానీ అవన్నీ మన చేతిలో ఈరోజు లేవై అన్అఫిషియల్గా అక్కడిక్కడ మనం చూస్తుంటాం. కానీ బైబిల్లో మనకి ఇవ్వబడిన పుస్తకములో పేతురు రాసిన 1 పేతురు 2 పేతురు మనం చూస్తుంటాం. అది కూడా చాలా తక్కువ సారం మనం చూస్తాం. కానీ ఈ 8 అధ్యాయాలు మనం చదివినట్లయితే ఎంతో ఒక మెచ్యూర్డ్ మెసేజ్ అండి. ఎంతో ఒక ఆత్మీయ ఎంతో ఒక ఆత్మలో పరిపూర్ణమైన ఒక మెరుగైన వాక్యమును పేతురు బోధిస్తున్నాడు. మీరు పేతురు, యాకోబుని, ఈవెన్ యోహాను గురించి రాసి చూసినట్లయితే వీరు ముగ్గురు ఎక్కువ వాడిన మాట ఏంటంటే, లేకపోతే అధికమైన ఇంపార్టెన్స్ ఇచ్చిన మాట ఏంటంటే రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు రక్తము మనల్ని పరిపూర్ణం చేస్తుందనే మాటని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లు చదవండి. ఇప్పుడు మొదటి అధ్యాయం, లేదా మీరు కూడా మీ బైబిల్ తెరవండి. 1 పేతురు 1 అధ్యాయము చదువుదాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికిని, అనగా పొంతు, గలతీయ, కపెదోకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది. పేతురు రాసే ఉత్తరము ఎంత ఒక జనరల్ ఉత్తరం అని చెప్పచ్చు. ఇప్పుడు మనకు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు, తెస్సలోని సంఘానికి రాస్తున్నారు, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. కానీ పేతురు రాసే ఉత్తరము బిలాంగ్స్ టు ద హోల్ వరల్డ్, లోకమంతటికి. అది ఒక సెట్ ఆఫ్ పీపుల్కి కాదు. ఆయన కొన్ని ప్రాంతములు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆ ప్రాంతాలన్నీ చూసినట్లయితే యూదులు ఎప్పుడైతే బబులోను వారు ఆక్రమించుకున్నారో, చెరలోకి వెళ్ళిపోయారో, ఆ సమయంలో చాలామంది యూదులు వారు అక్కడే నివసించిపోయారు, అక్కడే స్ప్రెడ్ అయిపోయారు. వారు మరలా యెరూషలేము రాలేదు. కానీ మధ్యలో యేసుప్రభు సువార్త, పునరుద్ధానమైన సువార్తను శిష్యులు వీరు విస్తరించినప్పుడు వీరు అక్కడికి వెళ్ళి వారిని ప్రభు వెలుగులోకి నడిపిస్తూ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమనంటే యాత్రికులు అనే మాట వాడుతున్నాడు. పిలిగ్రిమ్స్. ఈరోజు పిలిగ్రిమ్స్, మనమందరం పిలిగ్రిమ్స్మే. ఈ లోకములో మనం యాత్రికులమే. యాత్రికులమే. నిరంతరమైన మనం నివసించే స్థలము పరలోకము. కానీ ఈ యూదులు వీరి ఇంటి కానీ ఇంట్లో, దేశం కానీ దేశంలో, ఊరు కానీ ఊరిలో, భాష కానీ భాషలో వీరు నివసిస్తూ మేబీ వ్యాపారం నిమిత్తము, లేకపోతే వృత్తి నిమిత్తము, లేకపోతే ఆ రోజు వారు ప్రభువాన్ని ఎందుకు పెట్టారో మనకు తెలియదు. కానీ వారు నివసించే వారికి ప్రకటించే మాటలు ఏంటి ప్రకటిస్తున్నాడు? ఏ విషయంని ప్రకటిస్తున్నాడు పేతురు? పేతురు ప్రసంగం ఏంటి? పేతురులో ఉన్న విశేషత ఏంటి చూద్దామా? అక్కడ చదవండి, 2వ వచనం చదవండి. అయితే మీకు 1, 2 కలిపేశారు, మళ్ళీ చదవండి. ఇందాక ఆపినప్పుడు సమాధానము విస్తరింపజల్లును గాక. కాదు, మీరు చదవండి, మొదటి అధ్యాయం చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ద గాడ్ ద ఫాదర్, ద ఫోర్ నాలెడ్జ్. ఈ భూమి, ఈ శూన్యం అంతా దేవుడు, తండ్రి అయిన దేవుడు బహు గొప్ప జ్ఞానం అంటే. ఈరోజు నువ్వు నేను మనం యూఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్. దేవుడు ఎంత గొప్ప జ్ఞానం అంటే, ఈ శూన్యముని చేయకముందే ఆయన నీ గురించి, నా గురించి, మన ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచించి, నిజంగా ఈ మాట మీరు నమ్ముతానికి ఆలోచిస్తారేమో, సందేహిస్తారు. ఇంతమంది జ్ఞాపకం పెట్టుకుంటాడు దేవుడు. ఈ భూమిలో ఎంతమంది పుట్టారు, ఎంతమంది చచ్చిపోయారు, వీరందరి గురించి. అవును,
అవునండి, దేవునికి సమస్తము తెలుసు. ఆయన చిత్తం లేకుండా ఏ ఒక్కడు ఈ లోకములో జీవించాడు, పుట్టాడు, మరణించాడు. ఆయన జ్ఞానము చెప్పలేనంత గొప్ప జ్ఞానం అండి దేవుడిది. ఎంత గొప్ప మనం శూన్యంని చూస్తున్నప్పుడు, సృష్టిని చూస్తున్నప్పుడు, ఈ భూలోకంలో ద ప్లానెట్స్ మనం చూస్తున్నప్పుడు, ఈ శూన్యం అంతటా చూస్తున్నప్పుడు దేవుని జ్ఞానం ఎంతో గొప్పది. చాలాసార్లు మనం ఏమండి, ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ దేవుడు ఎలా ఉంటాడు అనేకసార్లు ఒక పనికిమాలిన ప్రశ్న వేస్తుంటాం. కానీ దేవుని జ్ఞానంని ఎవరు అర్థం చేసుకోగలరు? దేవునికి మించిన వారు ఎవరు? ఏమండి, దాని తర్వాత చదవండి. తండ్రి అనే దేవుడు, చదవండి. తండ్రి అనే దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై త్రూ ద సాంటిఫికేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యందు ఏంటంటే చదవన మాట, ఆత్మ వలన పరిశుద్ధాత్మ, ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును. చాలు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి చెప్పమంటారా? చాలామంది ఈరోజు త్రిత్వముని వేరుగా మాట్లాడుతుంటారు. చాలామంది పరిశుద్ధాత్మ ప్రార్థిస్తారు, కొంతమంది యేసుప్రభు ప్రార్థిస్తారు, కొంతమంది తండ్రికి ప్రార్థిస్తారు. చూడండి, మనం పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రికి ప్రార్థిస్తాం యేసు నామములో. దట్ ఈస్ ద రైట్ వే. మనం యేసుప్రభు ప్రార్థన నేర్పించినప్పుడు మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మను నీ ద్వారంగా తండ్రి ఎదుటికి మొరపెడతారు. మన రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మన సమయం లేదు, మీరు ఎన్ని చూడొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? ఏమంటే ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని యేసు రక్తముతో శుద్ధి చేసేవాడు, పరిశుద్ధపరిచేవాడు, మనల్ని కడిగేవాడు. ఏమంటే ఏ ఒక్కడు తాను పరిశుద్ధుడిగా జన్మించలేదు. మనమందరం పాపంలో జన్మించిన వారిని, పాప స్వభావంతో నిండిన వారిని. కానీ దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏమంటే మనల్ని పరిశుద్ధపరిచేవాడు, మనల్ని పవిత్రపరిచేవాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, మనల్ని యేసు రక్తం, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఈరోజు మనుషులు, సేవకులు, బోధకులు ఇవ్వలేకపోతున్నారు. ఏమండి, యేసు రక్తము సకల పాపముల నుంచి మమ్మల్ని విమోచించగలదు. యేసు రక్తము లేకుండా మనము తండ్రి అయిన దేవుణ్ణి మొరపెట్టలేము, ఆయన సన్నిధిలో నిలవలేము. ఆయనకి మనకి ఎలాంటి విధమైన సహవాసం ఉండదు. కానీ యేసు రక్తము ఏమండి మనం పోగొట్టుకున్న అనుబంధము, సహవాసమును తిరిగి మనం పొందుకునేలా చేస్తుంది అనే మాటని తను చెప్తూ ఏమండి, గ్రేస్ అండ్ పీస్ బీ ఇన్ యువర్ అబండెన్స్. ఏమంటే ద గ్రేస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు అవర్ ఆఫ్ ప్రేయర్ ఉంటే. ఏమండి, మన భారతదేశంలో నమస్తే అంటాం కదండి, ఇంగ్లీష్ దేశాల్లో హలో అంటారు. అలాగే ఏమంటే మరి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కటి ఉంటుంటారు. గ్రేస్ అనేది గ్రీక్ వారు ఏమంటే ఒకరిని పలకరించేది, గ్రేస్ అని పలకరిస్తారు. పీస్ అనేది షాలోమ్, యూదులు పలకరించే విధం షాలోమ్ అంటారు. సో ఇక్కడ చూసినట్టు పేతురు గారు గ్రేస్ అండ్ పీస్ అంటున్నారు. గ్రేస్ అనేది గ్రీక్ అంటే అన్యులు, ఏమండి యూదులు, మీ ఇద్దరికి ఏమండి దేవుని కృప మీకు నిరంతరము లేదా సమృద్ధిగా ఉండును గాక, సమాధానం సమృద్ధిగా ఉండును గాక అని ఆ పేర్లకి అర్థమని, భావమని ఏమండి అది క్రీస్తులో ఉంది అనే విశేషతను అక్కడ తెలియపరుస్తున్నారు. 3వ వచనం చదవండి దయచేసి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యముగా మనకు కలుగునట్లు ఆయన తన విశేషము కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చాలు, ఇక్కడ చాలా చక్కని మాట, వెరీ సింపుల్. పేతురు గారి మెసేజెస్ ఏమండి వెరీ సింపుల్ మెసేజ్ అండి. చెప్పాలంటే ఆయన ప్రసంగం ఒక సువార్తికుడి ప్రసంగం అలాగానే ఉంది. కానీ అది మనం జాగ్రత్తగా చదివితే ఎంతో భావంతో కూడిన ప్రసంగంగా, ఎంతో లోతైన అర్థముతో ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు చూసినట్లయితే, మొదటగా దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమంటే దాని తర్వాత ఆయన చెప్తున్నాడు, ఆయన గొప్ప కనికరము వలన
మనము నూతన జన్మము ఏమండి మనకు కలిగింది. నూతన జన్మం అనేది మనం ఎన్నెన్నో మతముల్లో చూస్తుంటున్నాం. ఒక వ్యక్తి చచ్చిపోయాక వేరే విధంగా పుడుతుంటారు, లేకపోతే ఇంకొక ఎన్నెన్నో 30,000 మతాలు ఉన్నాయి ఈ లోకములో. కానీ బైబిల్లో కూడా ప్రభు అన్నాడు నికోదేముతో, ఒకడు నీటితో అయినను ఆత్మతో అయినను తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశించాడు. యోహాను 3:3 మనం చూస్తున్న మాటలు. ఇక్కడ క్రీస్తు యేసు పునరుద్ధానము ద్వారా, యేసు ప్రభు చచ్చిన దేవుడు కాదు. యేసు ప్రభు సిలువులో తను చనిపోలేదు, అంటే చనిపోయాడు రైట్ ఆబ్వియస్లీ, కానీ అక్కడే ఉండిపోలేదు. సమాధిలో పెట్టుబడి నిరంతరం అక్కడ లేడాడు. 3వ దినం కూడా మృత్యుంజయులు లేచాడు. సో ఆయన రిజరెక్షన్, ద పునరుద్ధానమైన ప్రభువు ఈరోజు మనకి సజీవ నిరీక్షణ కలుగు చేసింది. ఇట్స్ నిరీక్షణ మనకి ఈరోజు నీకు నాకు నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? మన గతమని, మన పాపమని, మన మోసమైన జీవితమని, మన ఆదాము స్వభావముని నుంచి విడుదల కలగాలంటే యేసు ఒక్కడే. గతములు పాపమిచ్చే నేరరూపమైన మనసుతో ఈరోజు చాలామంది జీవిస్తుంటారు. అయ్యో నేను అలా జీవించానండి, నేను ఇలా జీవించానండి, అయ్యో నా బ్రతుకు నేను పాడు చేసుకున్నానండి, నేను ఇలా పనికి మాలినోడుగా ఉన్నానండి అని చాలామంది చాలాసార్లు వారు అపవిత్రతలో ఉంటుంటారు, లేకపోతే ఆ నేరరూపమైన మనసునే కొనసాగుతుంటారు. కానీ యేసుప్రభు చచ్చిన దేవుడు కాదు కదా, పునరుద్ధానమైన వాడు. యేసులో ఉన్నవాడికి నిరీక్షణ ఉంది. ఈరోజు దేవుని వాక్యములో ఉన్న మర్మం ఏంటంటే, నువ్వు ఎంత ఘోర పాపమైనా, ఎంత భ్రష్టత్వంలో నువ్వు ఉన్నా, నువ్వు ఎంత దేవునికి దూరంగా వెళ్ళిపోయినా, దేవుడు నీకు ఆయన ఇచ్చే మారు మనసు ద్వారంగా నీకు సజీవమైన నిరీక్షణ క్రీస్తులో నీకు ఉంది అని ఒక చక్కని మాటలు మనం చెప్తూ మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, 4వ వచనం చూడండి ఒకసారి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చదవండి. 5వ వచనం చదవండి. కడవరి కాలమందు బయలుపరుచుటకును స్థిరముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచుచున్నది. చూడండి, ఇక్కడ ఒక చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నా అంటే 6వ వచనం చదివితే మీరు బాగుంటుంది, ఒకసారి చదవండి. 6వ వచనం చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ చాలా చక్కని మాట, మీకు అర్థమవుతుంది లేదు కానీ ఇక్కడ బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పేతురు ఏమంటున్నాడంటే, ఇక్కడ చూసినట్లయితే ఏమంటే యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా మనకి స్వాస్థ్యముగా ఏమిచ్చాడు స్వాస్థ్యముగా యేసు శిష్యులకి ఏమిచ్చాడు యేసు ప్రభు స్వాస్థ్యముగా తను నమ్మిన వారికి? ఏమండి, మందిరాలు ఇచ్చాడా? ఆస్తుల్ని ఇచ్చాడా? లేదు. ఏమిచ్చాడు చూడండి, అక్కడ వారు విశ్వాసము ఏమండి దేవుని శక్తి ద్వారంగా నిలబెట్టబడింది. విశ్వాసం ఏమండి, విశ్వాసము లేనివాడు దేవుని కార్యములు చూడలేడు. ఆ విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు చూడండి, విశ్వాసం ఈజ్ ద ఓన్లీ థింగ్, ద ఫెయిత్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ allow you us to perform the miracles. ఒక ఆత్మీయ కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో నువ్వు చూడాలంటే దానికి కావాల్సిన విశ్వాసం.
యేసుప్రభు దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు, ఒక అబ్బాయి, ఒక దెయ్యం పట్టిన వ్యక్తి. శిష్యులు ఎలగొట్టలేకపోయారు అతన్ని. ఏమని? కానీ యేసుప్రభు అతను ఎలగొట్టాల్సి వచ్చినప్పుడు, నేను ఎలగొట్టగలని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను అంటాడు. విశ్వసిస్తున్నాను అన్నప్పుడు ఆమె క్షమించాను, విశ్వసించలేకపోతున్నాను అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీ అవిశ్వాసం తీసే, నమ్మువాని బట్టి సమస్తము సాధ్యం. దాని తర్వాత ఏమండి, ఆ మత్తయి సువార్తలో మనం ఆ మాట చూస్తున్నాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో అది ఎంతో చక్కగా ప్రభు మత్తయి సువార్త మనం మార్కులు కూడా చూస్తున్నాం, కానీ మత్తయి ఇంకా చక్కగా రాయబడి ఉంది. మనం ప్రభువే ఆ మాట అంటాము. ఈరోజు పొద్దుటే వాక్యం చదువుకున్నాం, కానీ నాకు ఇక చెడ్డ అలవాటు ఉందంటే నెంబర్ రిఫరెన్సెస్ని గుర్తుపెట్టుకోని. ఏమండి, ఇక్కడే మత్తయి దయ్యములు పట్టిన వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యవనస్తుని వచ్చినప్పుడు వారు ఎల్లగొట్టలేకపోతారు. ఎల్లగొట్టలేనప్పుడు మనం చూసినట్లయితే 17వ అధ్యాయం దొరికిందండి. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి, మీ బైబిల్ మీరు చూడండి ఒకసారి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వారు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చి తిని గాని వారు వాడిని స్వస్థపరచలేకపోయారు. 19 చదవండి. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగట్టలేకపోతామని అడిగిరి. అందుకాయన మీ అల్పవిశ్వాసము చేతనే. ఏమండి, ఎందుకు వాళ్ళు ఎలగొట్టలేకపోయారు? ఎందుకు ప్రభు ఎలగొట్టాడు? ప్రభు ఆల్రెడీ అధికారం ఇచ్చాడు. మీరు చూసినట్లయితే ముందున్న అధ్యాయాలు మనం చూస్తున్నాం. వారు ఇద్దరిద్దరుగా పోయి 10వ అధ్యాయం మనం చూసినట్లయితే వాళ్ళు ఆల్రెడీ సేవ చేస్తున్నారు. వాళ్ళు దెయ్యాలు కొట్టారు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. కానీ అక్కడ ఎందుకు అలగొట్టలేకపోయారు? ఎందుకు అలగొట్టలేకపోయారంటే వారు ప్రభు ఎందుకు విశ్వాసం లేదు. ఆ విశ్వాసం తగ్గిపోయింది. విశ్వాసం అనేది బ్యాటరీ లాగా, ఏమండి, బ్యాటరీ లాగా మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంది. అలాగే దేవుని వాక్యం మనం చదువుతూ ఉండాలి, వినుతూ ఉండాలి, లేకపోతే కృంగుదల వచ్చేస్తుంది. ఎవరికైనాండి, మీకు నాకు అందరికీ వస్తుంది. మన వాక్యం దూరంగా పెట్టుకుంటే మనలో విశ్వాసం తగ్గిపోతే ఆటోమేటిక్గా అపవాది పెట్టే ఆలోచనలు, అపవాది శోధనని మనం జయించలేము. అక్కడ యేసుప్రభు స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, అయ్యా మీరు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారయ్యా, మీరు విశ్వాసం లేని వారుగా చేస్తున్నారు, మీరు దయ్యం పో అంటున్నారు, కానీ మీరు ఆ సాతాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. కారణం ఏంటి? అవిశ్వాసముతో వెళ్ళగొడుతున్నారు. ఏమండి, ఇక్కడ చూసినట్లయితే పేతురు అదే మాటలు మనం చూస్తున్నాడు. ఏమంటే నీ విశ్వాసమని ప్రభువు స్థిరపరుస్తాడంటండి. స్థిరపరుస్తాడు ఆయన, నీ విశ్వాసం స్థిరపరుస్తాడు. దేవుని నమ్ముకుని ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? యేసుప్రభుగా హృదయం ఇచ్చి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? యేసుప్రభు కోసం నేను జీవిస్తాను, కావాలంటే హతసాక్షిని అవుతానని చెప్పి ఎంతమంది మరలా పాత పాప జీవితానికి, లోకానికి వెళ్ళిపోయారు? మన విశ్వాసముని దేవుని శక్తి ద్వారంగా షీల్డెడ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఏమంటే కంచి వేయబడాలి మన విశ్వాసం ప్రభువులో. అపవాది దొంగ, దోచుకునేవాడు. అపవాది మనల్ని ఏమండి మోసగాడు, మోసం చేయవాడు. ఆ విత్తనము నేల మీద పడినప్పుడు ఆ వాక్యము, విత్తనము, విశ్వాసమైన మాట అది దోచుకుంటాడు వాడు. కానీ ఆ మంచి నేలలో పడినప్పుడు అది నూరంతలో ఫలిస్తుంది అంటూ అవి చెప్తూ ఏమండి ఆ 6వ వచనం చూసినట్లయితే ఈ శ్రమలు ఏమంటే మనం ఎగ్జామ్స్ రాస్తుంటాం, పరీక్షలు రాస్తాం కదండి. పరీక్షలు ఎందుకు చేస్తాం చెప్పండి?
పరీక్ష పిల్లలు ఎంత ఒత్తిడి, ఎంతో మన పేపర్లో మనం చూస్తుంటాం, పిల్లలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు, ఏమండి పిల్లలు మానసికంగా దెబ్బతింటున్నారు, శారీరకంగా బలహీన అవుతున్నారు, మనం ఎన్ని చూస్తుంటాం, ఎన్నో మనం వింటూ ఉంటాం. కానీ ఎందుకు పరీక్షలు తీసేయలేదు? పరీక్ష మనల్ని ఒక స్థాయి లేపేదే కానీ మన కిందకి లాపేది కాదు. ఏమంటే పరీక్షలు కొన్ని చదవలేదంటే మరలా ఆ పరీక్ష క్లియర్ చేస్తానికి వారికి ఇంకొక ఎగ్జామ్ పెడతారు. ఏమంటే కొన్నిసార్లు గవర్నమెంట్ ఎగ్జామ్, అది మనం 10th బోర్డ్ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది, మళ్ళీ దాన్ని కంపార్ట్మెంట్ అంటారు, లేకపోతే ఏదో ఒక ఎగ్జామ్ అంటారు. ఆ ఎగ్జామ్లో మళ్ళీ వెంటనే రాసుకోవచ్చు, ఒక 2 నెలలు రాయొచ్చు. అలాగా దేవుడు మన జీవితంలో పరీక్షలు ఉంటాయండి. సఫరింగ్ ఉంటుంది, గ్రీఫ్ ఉంటుంది, పోరాటం ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. నాకు ఏం బాధలు వద్దు, నాకు ఏం కష్టాలు వద్దు, నాకు ఏ శ్రమలు వద్దు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని అబద్ధం చేసుకున్నావు అన్నమాట. పరీక్ష ఇది విశ్వాస పరీక్ష. ఒక బంగారం అంటే అన్నింటికంటే బంగారం మనం ఎక్కువ ప్రేమిస్తాం, అది ఎంతో విలువైనది. ఎందుకు చెప్పండి? ఆ బంగారం ఎక్కువ అది ఒత్తిడిని తట్టుకుంటుంది, వేడిని తట్టుకుంటుంది. కానీ ఒక టెంపరేచర్ అయిపోయాక ఆ ఒత్తిడిలో ఆ బంగారం రూపం పోతుంది. కానీ బంగారానికి మించిన తట్టుకోవాల్సింది ఏంటి? నీ విశ్వాసం. దేవుడు అగ్నితో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ శోధనలు వచ్చి మనకు తెలుసు, అయ్యో మునిగిపోతున్నాను, ఇంకా అయిపోయింది నా జీవితం, అయ్యో నేను ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను, నాకు సహాయం చేయవాడు ఎవరు లేడు, మనకి ఎటు చూసినా అర్థం కాని పరిస్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతిస్తే సాతాను శోధిస్తాడు. ఏమంటే యోబుని చూస్తున్నాం మన బైబిల్లో, దేవుడు అనుమతించాడు, సాతాను తను శోధించాడు. యోబు జీవితంలో దేవుడు ఎంతగా శోధించాడంటే అసలు మనమే తట్టుకుంటామా? ఎంతగా శోధించాడు. కానీ అన్నింటినీ తట్టుకున్నందుకు ఆ పరీక్ష సమయం కొంతకాలమే, కానీ దాని తర్వాత తన జీవితం చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు. యోసేపు చూడండి, పరీక్ష సమయం కొంతకాలమే, దాని తర్వాత జీవితం ఎలా చూసారా? మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని హెచ్చించాలంటే అనేక సార్లు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఏమన్నా 7వ వచనం చదవండి ఒకసారి. 7వ వచనం ఒకసారి చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. ఏమవుతుందండి? ఈ పరీక్ష సమయంలో ఎలాగ బంగారములో ఉన్న కల్మషం అంతా బయటపడుతుంటుంది. ఆ నిప్పులో వేసినప్పుడు ఆ దాంట్లో ఇత్తడ, దాంట్లో ఉన్న చెత్తారం అంతా ఏమంటే బయటకు వచ్చేస్తుంది. అది 24 క్యారెట్ విలువైనది అయిపోతుంది, ప్యూరిటీ 100% ప్యూరిటీ అయిపోతుంది. అలాగనే నీవు విశ్వాసం అనే పరీక్షలో వెళ్తున్నప్పుడు నీ స్వభావము, నీ గుణము, నీ 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 ప్రవర్తన నువ్వు మెరుగైన వాడుగా మారుతావు. ఎందుకు వద్దంటారు? మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కదా, మనం త్రోసివేసేవాడు కాదు కదా, మనల్ని మర్చిపోయేవాడు కాదు కదా. ఏమన్నా అంత మాత్రమే కదా. చూసినట్లయితే ఈ పరీక్ష తర్వాత మనకేమొస్తుంది చెప్పండి? ఏమండి ఏం మనకు ప్రభు కలుగుతుంది? మన ప్రభుని చూసినప్పుడు ఏం మన ప్రభు మనకి మనకేం చేస్తాడు చూడండి ఒకసారి చదవండి అన్నమాట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు. ఏంటంటే మెప్పు, మహిమ, ఘనత ఎవరి ద్వారంగా? యేసు ప్రభు ద్వారంగా. లోకంలో ఉన్న అధికారులు కాదు, లేకపోతే ఈ అధికారి ఈ రాజు చేసేది కాదు. యేసు ప్రభు ద్వారంగా నువ్వు మెప్పును పొందుకోగలిగితే, యేసు ప్రభు ద్వారా ఘనతను పొందుకోగలిగితే, యేసు ప్రభు ద్వారంగా నువ్వు ఏంటంటే మహిమను పొందుకోగలిగితే, ఆ రోజు ఆ తీర్పు రోజున ప్రభు శబాష్, నా కోసం నువ్వు ఈ లోకములో యథార్థంగా జీవించావు అని ప్రభు పలికినారు. ఆ మాట లోకమంతా ఉంటుందండి. ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు నిలిచి ఉంటాడు. కానీ ఆ రోజు ప్రభు నిన్ను చూసి ఆ మాట అనగలిగితే నీ జీవితం ధన్యం. ఏమండి నీ జీవితం ఎంత ధన్యం? చాలదా? ఇంకేం కావాలి నీకు? అయ్యో నాకు ఈ లోకం వెళ్ళి సంపాదించలేదే, డిగ్రీ సంపాదించలేదే, అయ్యో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించలేదే, అది చేయలేదే, ఇది చేయలేదే అని నువ్వు రాసిపోతున్నావు. కానీ ఇవన్నీ తాత్కాలికమే కదా. మనమే ఈ లోకములో యాత్రికులమే కదా. శాశ్వతమైనది దేవుని రాజ్యమే కదా.
ప్రభువుతో పాటు 1000 ఏళ్ళ పరిపాలన, దాని తర్వాత నిత్యమైన ఆయన రాజ్యములు యుగములు తరతరములు మనం నివసించబోతున్నాం కదా. కానీ ఆ విశ్వాసమైన పరీక్షలో నువ్వు నిలిచున్నప్పుడే, విశ్వాసమైన పరీక్ష నిలవాలన్నప్పుడు మనకు ఓర్పు కావాలి, సహనం కావాలి, ఆశా నిగ్రహం కావాలి, నీ 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 ఉద్రేకముల్ని నువ్వు సులువు వేసుకోవాలి. ఇది ఈజీ కాదండి, చాలా కష్టం. అందుకే యేసుప్రభుని వెంబడిస్తాం చాలా కష్టం. ఈరోజు చాలామంది యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారు? ఏదో పై రూపమైన దీవెనలు పొందాలి, పై రూపమైన ఆశీర్వాదాలు పొందాలి, పై రూపమైన మేలు అనుభవించాలని ఆశతో వాంఛతో వస్తున్నారు. కానీ అసలు యేసులో, ప్రభులో ఉన్న ఆయన స్వరూపము, ఆయన గుణగుణము, ఆయనలో ఉన్న విశేషతను మనం కలిగి ఈ లోకములో జీవించాలని యేసుని వెంబడించేవారు కొద్దిమంది మాత్రమే. దాని తర్వాత చదవండి, 8వ వచనం చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనక్సక్యము కాని మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తల ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమల గూర్చియు వాటి తరువాత కలగబో మహిమల గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే కాలమున ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. ఇక్కడ చాలా చక్కని మాట పేతురు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో యేసుప్రభు శ్రమల్లో మనం ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిజంగా ఎవరు సంతోషం లేకపోతే ఏ పని చేయలేము కదండి. ఇప్పుడు సిగరెట్ తాగేవాడు ఎందుకు సిగరెట్ తాగుతున్నాడు? వాడు ఆ సిగరెట్ తాగుతున్నాడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి సిగరెట్ తాగుతున్నాడు. కనీసం ఆ తాగేటప్పుడు ఆ వ్యభిచారం చేసేటప్పుడు కనీసం ఆ వ్యభిచార సమయం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కోసం వాడు జీవితం అంతా అమ్ముకుంటాడు. కానీ యేసుప్రభు నమ్ముకున్న మనము శ్రమల్లో ఉన్నప్పుడంటే ఆది సంఘము ముఖ్యంగా వారి దగ్గర ధనము లేదు, అధికారము లేదు, వారి దగ్గర ఎలాంటి విధమైన లోకరీతైన బలము లేనప్పటికీ వారు సంపూర్ణమైన ఆనందంలో ఉండగలిగారు. కారణం ఏంటంటే వారు ప్రభువుని మేము చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక ముఖ్యమైన ఇదేంటంటే మన ఉన్న దుఃఖ సమయముల్లో, మన ఉన్న బాధ సమయముల్లో మనకి ఏం జరగబోతుందో చూపిస్తారండి. మనకి ఏంటి మన ఎదుట ఉంది? నిరంతరమైన పరలోకము, నిరంతరమైన దేవుని రాజ్యము. తన కోసము ప్రయాసపడేవారు, తన కోసం నిందించబడేవారు, బాధపడేవారు, అవమానించబడేవారు, తన నామం నిమిత్తం నష్టపోయేవారి కోసము నిజంగా పేతురు ఎన్ని బాధలు పడ్డాడు. తన తలకిందులుగా సిలువేయబడ్డాడు, శిష్యులు హతసాక్షులయ్యారు. కానీ వారికి తెలుసు ఈ లోకయాత్ర తర్వాత నిరంతరమైన దేవుని రాజ్యములో వారు ప్రభువుతో పాటు యుగములు తరతరములు నివసిస్తారు. ఏ శిష్యులైతే వారి ప్రాణానికి భయపడి రోమా సామ్రాజ్యం నుంచి దాక్కున్నారు, ఆ శిష్యులే గంభీరముగా బయటకు వచ్చి సువార్తను ప్రకటించి యేసుని విడిస్తావా లేకపోతే నేను చంపుతామంటే కావాలన్నా నువ్వు చంపినా సరే మేము యేసుని విడవము అని చెప్పగలిగారంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారికి చెప్పలేనంత ఆనందమని, ఉల్లాసమని వారికి తెలుసండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్. వారి ఎదుట ఏమి పెట్టబడింది, వారి ఎదుట ప్రభు ఎంత గొప్ప కార్యం చేశారు. అసలు ఈ లోకంలో శ్రమలు దానితో పోలిస్తే నథింగ్. పౌలు ఆ చెరలో ఉన్నప్పుడు ఖైదీగా ఉంటున్నప్పుడు తను ఉత్తరం రాస్తున్నాడు. ఫిలిప్పీల పత్రిక, కొలెసీయుల పత్రిక రాస్తున్నప్పుడు అక్కడ దుఃఖము కానీ బాధ కానీ లేదే. క్రీస్తు కోసం ఖైదీగా ఉన్నాడు, ఎంత గొప్ప భాగ్యం అని గర్విస్తున్నాడు. సంఘము శ్రమలండి. ఈరోజు సంఘానికి శ్రమలు వద్దు అంటున్నారు. శ్రమలే సంఘముని పవిత్రపరుస్తాయి. ఈరోజు సంఘములో దొంగలు, సంఘములో మోసగాళ్ళు, సంఘములో తోడేలు, సంఘములో అబద్ధ బోధకులు ప్రవేశించే కారణం ఏంటి తెలుసా? సంఘములో శ్రమలు లేవు. శ్రమలే సంఘం పవిత్రపరుస్తాయి. శ్రమలే ఎవరు క్రీస్తు కోసం నిలబడతారు, ఎవరు క్రీస్తు కోసం నిలబడరు.
ఈరోజు సంఘాలన్నీ ఫుల్ అయిపోతున్నాయి, చర్చెస్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. కానీ ఎంతమంది పరలోకానికి వెళ్తారు? ఎంతమంది దేవుని రాజ్యం? ఒక్కొక్క పాస్టర్ గారు విర్రవీగిపోతున్నారు. నాకు 10,000 మంది వస్తున్నారు, నాకు 20,000 మంది వస్తున్నారు, ఏమి నాకు అంతమంది వస్తారు, ఇంతమంది వస్తారని. కానీ ఎంతమంది పరలోకానికి వెళ్తారో నీకు తెలుసా? ఏమండి చెప్పండి. మన సంఘంలో కనీసం ఒక 1000 మంది ఉన్నారు. 1000 మందిలో 10 మంది మందిరానికి పరలోకానికి వెళ్తారనుకోండి. ఆ 10 మందికి వాక్యం చెప్పుకుంటే సరిపోద్ది కదా. ప్రతి వారం చెప్పి 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 కుక్కతోక వంకరనట్టు వంకర బుద్ధులే కదా. అది దానివల్ల ఏం ప్రయోజనం? చూడండి, శ్రమలు ఒక వ్యక్తిని క్రీస్తు కోసము పవిత్రుడిగా చేస్తుందండి. శ్రమలు వద్దన్నద్దు, శ్రమలు కావాలి మనకి. శ్రమలే మనల్ని చూడండి, మన కడుపు నిండా భోజనం చేసి మంచిగా అనుకునే జరిగితే మనం ప్రార్థన చేస్తామా? మందిరానికి వెళ్తామా? చర్చికి వెళ్తామా? కడుపు నొప్పి ఉన్నప్పుడే, తలపడి ఉన్నప్పుడే, డబ్బులు లేనప్పుడే, అర్థంగానే ఎప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనుషుడు తత్వం ఎంత ఏమండి? సుఖం ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాడు. సుఖం ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోతాం మనం. దేవుడు మేలు చేస్తుంటే మేలు మర్చిపోతాం. కష్టం ఉన్నప్పుడే, వేదన ఉన్నప్పుడే, అప్పుడే కుమిలి మనం ఏడిచి ప్రార్థన చేస్తాం. అది మనుషుడి తత్వం ఏమండి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏమంటే మీరు ప్రభు యందు నమ్ముతున్నారు, మీరు ప్రభువు మిమ్మల్ని ఏమంటే చెప్పలేనంత ఆనందం. ఆ నీరజ్ చక్రవర్తి ఆది క్రైస్తవుని ఏమంటే సింహములకు వేసేసి అది ఒక ఆడిటోరియంలో పెట్టి మనుషులను చప్పట్లు కొట్టి ఆనందపరుస్తుంటే, ఆ చచ్చిపోయిన క్రైస్తవుల శవములు చూస్తుంటే ఒక్కొక్క ముఖంలో ఆనందం అంత నవ్వుతూ సంతోషంగా వారు మరణించారు. నీరజ్ చక్ర అర్థం కాదు, ఏందయ్యా వీళ్ళని మనం ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా సంతోషంగా ఉన్నారేంటి వీళ్ళు? దేవుడిచ్చిన సంతోషంని ఎదురు నుంచి ఎవడు తీయలేడు ఏమండి అని చెబుతూ ఏమండి ఈ ప్రవక్తలు బైబిల్లో ఉన్న ప్రవక్తలు, బైబిల్లో ఉన్న సేవకులు ఈ దినము కోసం ఎదురు చూశారు. ఏ దినము కోసము? పెంతెకోస్తు దినము కోసము. ఏమండి? ప్రభువు కోసము, యేసు ప్రభు మరణము నిమిత్తము, పునరుద్ధానము నిమిత్తము వారు ఎదురు చూశారు. అవి లేఖనములు నెరవేరిని. ఈరోజు మనం నెరవేరిని. యేసు ప్రభు మరణించాడు, రక్తముని చిందించాడు. నువ్వు గొర్రెలు, మేకలు, ఎడ్లను తీసుకెళ్ళ అవసరం లేదు. ఈరోజు ఏమండి? గొర్రెలు, మేకలు నిన్ను శుద్ధి చేయలేవు, నిన్ను పవిత్రపరచలేవు. పాపము లేని, ఆదాము స్వభావం లేని, జన్మ పాపము, కర్మ పాపము లేని పవిత్రమైన యేసు ప్రభు తన రక్తమని ఈరోజు నీ శుద్ధి చేశాడు, చిందించాడు. ఆయన రక్తము ద్వారా ఈరోజు మనం కడగబడతాం. మనం పరిశుద్ధాత్మ నిలయముగా, మన దేహములు సజీవ యాగముగా, ఆయన నివసించే ఏమంటే స్థలముగా మన దేహములు. ఆ రోజు ఏమంటే పరిశుద్ధాత్ముడు మందసపెట్టులో ఉన్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ దేహములో ఉంటాడు, నీలో నివసిస్తానికి. ఈరోజు మనకి ప్రభువు చిందించిన రక్తం యాగం ద్వారా, పునరుద్ధానము ద్వారా మనకి అవకాశం ఉంది. ఎంతమంది మీరు ప్రభువు స్వీకరించారు? ఎంతమంది మీరు ప్రభువుకి మీ జీవితం సమిచ్చారు? ఎంతమంది ప్రభువు తీర్మానం చేసుకున్నారు? నీ కోసం జీవిస్తాను. శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన విశ్వాసం కోల్పోకుండా నా యందు పెట్టబడిన పోరాటం నేను పోరాడతాను. నా ప్రభు ఎదుటిని చేరుకుంటాను. నా విశ్వాస జీవితంలో నేను వెనక్కి తిరగను అనే నమ్మకం ఉందా? చివరి వచనం చూసుకుని మనం ముగించుకుందాం. 12వ వచనం చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడిన ద్వారా మీరిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తమ పరిచర్య చేసిరను సంగతి వాళ్ళు బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగిచూచి గోరుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మన 1 కొరింథీ 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. చదవండి దయచేసి. మరణదండన విధింపబడిన వారమైనట్లా దేవుడు అపోస్తులమైన మనం అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. ఇక్కడ మనం చూసిన చాలా చక్కని మాట. దేవదూతలు రేపు ఏమండి మనల్ని తీర్పు తీరుస్తుంది. మనల్ని
గురుములు గోధుమలు అనేక ఉపమానం బైబిల్లో చూస్తాం. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ అస్. లోకంని తీర్పు అవి గమనిస్తున్నాయి. దేవదూతలు మనల్ని గమనిస్తున్నాయి, మన జీవితంని గమనిస్తున్నాయి. దేవుని పక్షమున వారు గమనిస్తున్నారు. నీకు వాక్యం, సత్యమైన వాక్యం ఇవ్వబడింది. దేవుని ఆత్మతో నింపబడ్డావు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బోధించబడ్డావు. నీతి మార్గము, నిజాయితీ మార్గము, సత్య మార్గము నువ్వు ఎరిగినవాడు. కానీ నువ్వు అటు అటు చూస్తున్నావండి. రేపు దేవుని తీర్పు ఎదుట ఈరోజు మనుష్యుడు అది మర్చిపోయాడండి. అరే దేవుని తీర్పు ఉంది, దేవుడు ఎక్కడుగుతాడు నా జీవితం, ఏమన్నా అది ఆలోచన ఉందండి మీకు? రోజు ఆలోచన లేదు మనకి, మనం మర్చిపోతున్నాం. ఏమంటే రేపు దేవుని తీర్పు మనకు ఉంది. ఈ విషయంలో మనకు దేవుడు బోధించాడు ఆల్రెడీ. పరిశుద్ధాత్ముడు మనకు బోధించినాడు. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది, మన సర్వసత్యము నడిపిస్తుంది. యేసుప్రభు మరణించి పునరుద్ధానమై 2000 సంవత్సరం అయినప్పటికీ ఈరోజు మనం ప్రార్థించినప్పుడు మనం సిలువ ఎదుకు మనం వెళ్ళగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఆయన రక్తము, చిందిస్తున్న రక్తముని, ఆయన సిలువలో యాగముని మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకువెళ్తున్నాడు. కానీ మనం ఎన్నిసార్లు దేవుని రక్తముతో మనం తమాషా చేస్తున్నాం. మనం ఒప్పుకున్నవి మరలా చేస్తూ మరలా పాత పాప జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కొంచెం కష్టాలు వచ్చినట్టే, శ్రమలు వచ్చినట్టే, విశ్వాస పరీక్ష వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఈరోజు నీ జీవితం సరి చేసుకో. ఈరోజు దేవుని చూడు, నీవు దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు దేవునికి నీ జీవితం నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి విషయము ఈ లోకంలో చేసే ప్రతిదీ నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. దయచేసి ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, పేతురు ఎంతో ఒక మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు మార్చావయ్యా. బలహీనమైన వారిని కోరుకున్నావు. బలహీనమైన వారు పేతురు, ఉద్రేకపూర్వకంగా ఉన్న పేతురు తన లోపములను నీ రక్తముతో శుద్ధి చేసి నీ విలువైన అమూల్యమైన ఆత్మతో నింపి విశ్వాస పరీక్షల్లో, ఏ విశ్వాస పరీక్షలు అయితే తను నిన్ను బొంకాడో, వెనక్కి వెళ్ళిపోయి దాక్కున్నాడు, పరిచర్య పిలిచి సేవను వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, అదే పేతురు నీ ఆత్మతో కడిగి నింపి పరిశుద్ధపరిచి నీకోసం బలముగా నువ్వు వాడుకున్నావయ్యా. మరలి వెనక్కి చూడకుండా అయ్యా విశ్వాసమైన పరీక్షలో నిలబడేవాడుగా, సంఘముకి నాయకుడిగా, అనేక మందిని నీ వైపు మళ్లించేవాడుగా, నడిపించేవాడుగా, ఒక మాదిరికరమైన నా సంఘమును నీ మీద కడతానన్న వాగ్దానం ప్రకారం అపవాది ఎంత ఆయన శోధించినప్పటికీ నీ కృప ద్వారంగా నీ సేవకుని స్థిరపరిచావయ్యా. తండ్రి, మమ్మల్ని స్థిరపరిచిన ఆయన, మమ్మల్ని స్థిరపరిచయ్యా. శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు అయ్యా మాకు నీ మీద నిరీక్షణ పెంచుకుంటున్నావు. నువ్వు మా నిరీక్షణ, నువ్వు సజీవమైన మా నిరీక్షణ అని నీ మీద మా విశ్వాసం ఉంచుతానికి ఎన్ని గాలిలు, తుఫానులు, వరదలు మమ్మల్ని ఎదుర్కొన్నప్పటికీ మేము నిన్ను విడవక ఎడబాయక నాయన అంతం వరకు నీకు నమ్మకంగా ఉంటానికి కృప చూపించిన ఆయన. ఈ జీవిత యాత్రను మేము ముగించాక అయ్యా నీ ముందు మేము నిలబడిన రోజు బాలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే యోగ్యతను మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడి మీతో మాట్లాడటం మాకు తెలియపరచండి. ఇప్పటికి చాలా ఆలస్యమైంది, క్షమించండి. కానీ మీరు దయచేసి పడుకునే ముందు ప్రార్థన చేయండి, దేవుని వాక్యం చదువుకోండి. మరలా దేవా మీ జీవితం దేవుని సమర్పించండి. దేవుని కోసం ఏదన్నా ఒకటి చేయండి. ఈ జీవితం ద్వారంగా దేవుడిచ్చిన బ్రతుకుని దేవుడి కోసం ఇవ్వండి. మీకోసం ప్రార్థన చేయాలని సిద్ధంగా ఉన్న స్క్రీన్ కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ కానీ, వాట్సాప్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ మీరు చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మన అంతమంతరం కాదు, గమనించండి. ఒక ముఖ్యమైన గమనిక, ఈ ఆదివారం R3 బ్యాంక్వెట్ హాల్ షేక్పేట్లో ఉందని, డామినోస్ పిజ్జా పైన ఏసీ హాల్లో దేవుని ఆరాధన మనం అక్కడ జరిగిస్తుంటున్నాం. ప్రతి ఆదివారము అనేక మంది వస్తున్నారు, విడుదల పొందుతున్నారు, దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి మీరు కూడా ఈ ఆరాధన పాలు పొందొచ్చు. మీకు ఎవరైనా హైదరాబాద్ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం తెలిసిన వారు ఉంటే వారిని ఆహ్వానించండి. మరి ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇంకొన్ని మీకు వివరాలు కావాలంటే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మరి ఈ భారమైన పరీక్షలు దేవుడు మీరు ప్రేరేపిస్తాయి. మీకు వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరీక్షలో మీరు పాలు పొందవచ్చు. దేవుని జీవితం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.